హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడ తర్మ. ఈరోజు మనం సొగస్చూడ తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో డిజైనర్ డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో మనకి డ్రెస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు డ్రెస్సెస్ లో? డ్రెస్సెస్ వచ్చేసి మెటీరియల్స్ మనకి మెటీరియల్స్ ఓకే, ఆల్ వెరైటీస్. ఓకే, ఇది వచ్చేసి మనకి రెడీమేడ్ అన్నమాట. ఓకే, ఫ్లోరల్ ప్రింట్ అనార్కలి స్టైల్. ఇప్పుడు 2 లేయర్స్ మోడల్ వచ్చింది ఇది. ఇక్కడ నెక్ పార్ట్ లో మొత్తం కూడా మనకి ట్రాన్స్పరెంట్ ఉండేటట్లు నెట్ ఇచ్చి కిందంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. లోపలంతా కూడా మనకి నేవీ బ్లూ పైన మొత్తం మనకి పింక్, ఆరెంజ్, గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఫ్లోరల్ ప్రింట్. దానిపైన మనకి 0 సైజ్ నెట్ ఉంటుంది. నెక్ పార్ట్ చూస్తున్నట్లయితే స్టోన్ వర్క్, అలాగే బీడ్స్, మిర్రర్స్ ఇచ్చారు. పై బంచ్, ఇక్కడ క్లాత్ బటన్, మళ్ళీ బెల్ట్ పార్ట్ లో కూడా మొత్తం స్టోన్, మిర్రర్ అంతా డిజైన్ ఇచ్చారనమాట. బెల్ట్ పార్ట్ నుంచి కూడా మనకి కలీస్ అనేవి స్టార్ట్ చేసి ఫస్ట్ లేయర్ అంతా కూడా కలీస్ టైప్ లో ఇచ్చారనమాట. నేవీ బ్లూ కలర్ మనకి నెట్టెడ్ తీసుకున్నారు. టోటల్ గా కలీస్ ని డిజైన్ చేశారు. ఇప్పుడు ఈ టాప్ కి మనకి దామన్ పార్ట్ అంటూ సెపరేట్ గా ఇవ్వలేదండి. మొత్తం కింద కూడా మనకి అంతా కూడా గోట్ వర్క్ టైప్ లో పైపింగ్ ఇచ్చారు, గోల్డ్ కలర్ కూడా కనిపించే విధంగా. లేయర్ వచ్చేసి మనకి సేమ్ ఇది వస్తుంది అనమాట. మనకి నేవీ బ్లూ కి మనకి పింక్, గ్రీన్, బ్రైట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అంటే షోల్డర్ పార్ట్ లో లోపల ఏ డిజైన్ అయితే ఇచ్చారో సేమ్ ఒక లేయర్ లాగా మనకి లోపల ఇచ్చారు అనమాట. మొత్తం అంబ్రెల్లా కట్ ఉంటుంది, నేవీ బ్లూ కలర్ కాంబినేషన్. ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్నటువంటి ప్యాటర్న్. అంటే మనం డ్రెస్ ఏంటంటే సింగిల్ ఫ్లోరల్ డ్రెస్ కూడా చూసాము. ఇది నెట్టెడ్ లోపల డిజైనర్ కాన్సెప్ట్. దీనికి బాటమ్ అంచుని బాటమ్ వచ్చేసరికి మనకి ఏంటంటే బ్లూ కలర్ వస్తుంది అనమాట. నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ క్రేప్ బాటమ్ ఇచ్చేసి చున్నీ బాటమ్ ఉంటుంది. నెట్టెడ్ కలర్ కాంబినేషన్ తో మనకి బాటమ్ ఇచ్చారు. చున్నీ వచ్చేసి చున్నీ మనకి నెట్టెడ్, డ్రెస్ నెట్టెడ్ ఉంది కదా మనకి, అందుకని చున్నీ కూడా నెట్టెడ్ నేవీ బ్లూ కలర్ గోట్ వర్క్ తీసుకున్నారు 4 సైడ్స్ కూడా మనకి. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1900 పడుతుందండి. 1900 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది లైట్ కలర్, లైట్ ఎల్లో కలర్, సెమీ స్టిచ్డ్ అనమాట. మనకి ఫుల్ స్టిచ్డ్ కాదు, సెమీ స్టిచ్డ్ వస్తుంది. ప్లస్ ఇక్కడంతా కూడా మనకి ట్రాన్స్పరెంట్ గా నెట్టెడ్ తీసుకున్నారు. నెట్టెడ్ పైన కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు. కాటన్ థ్రెడ్ వర్క్, థ్రెడ్ పైన కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది. కాలర్ నెక్ మనకి ఎల్లో కలర్ తీసుకున్నారు అనమాట. ఇది మనకి లెఫ్ట్ సైడ్ బంచ్ ఇచ్చారు. మొత్తం కూడా ఏంటంటే రా సిల్క్ క్రీమ్ కలర్ తీసుకొని పర్ల్స్, స్టోన్స్ తో మొత్తం కూడా మనకి ఒక లీఫ్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. అనేది ఇక్కడ యూస్ చేయకుండా మొత్తం కూడా పర్ల్స్ డిజైన్ వచ్చింది. సురాస్కి స్టోన్స్, స్ప్రింగ్ వర్క్, ఆల్ మెటీరియల్ మనకి దీంట్లో యాడ్ చేశారు. ఓన్లీ వన్ సైడ్ ఇచ్చారు. ఇది స్ట్రైట్ కట్ కి బాగుంటుంది, ఎందుకంటే మనకి పైపింగ్ కూడా స్ట్రైట్ కట్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ షేడెడ్, పైన లైట్ ఎల్లో, కింద డార్క్ ఎల్లో వస్తుంది. మొత్తం కూడా మనకి క్రీపర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. ఫ్లవర్స్, లీవ్స్ అన్ని కాటన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. కింద దామన్ పార్ట్ బోర్డర్ చూస్తున్నట్లయితే సేమ్ మనకి నెట్టెడ్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎల్లో కలర్ రా సిల్క్, ఇక్కడ లేస్ ఇచ్చారు. కలర్ లేస్ బోర్డర్. హ్యాండ్స్ కూడా జార్జెట్ 3/4 యూస్ చేసుకోవచ్చు, ప్లెయిన్ జార్జెట్. బ్యాక్ సైడ్ చూస్తున్నట్లయితే ప్లెయిన్ ఉంటుంది. ఫ్రంట్ అంతా కూడా హెవీ వర్క్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ నెక్ పార్ట్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ షేడెడ్ ప్లెయిన్ ఉంటుంది అనమాట. ఓకే, దీనికి బాటమ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది. ఓకే, డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే మెటీరియల్ ఇస్తారనమాట. దీనికి లైనింగ్ పార్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట. టోటల్ సో సేమ్ డ్రెస్ కి లైనింగ్ వస్తుంది. ప్లస్ బాటమ్ క్లాత్ కూడా ఇదే ఇస్తుంది. చున్నీ వచ్చేసి మార్బుల్ షిఫాన్ అనమాట. మార్బుల్ షిఫాన్. ఓకే, ఎల్లో కలర్ సింగిల్ కలర్ కాంబినేషన్ చున్నీ తీసుకున్నారు. దానికి లేస్ మనకి కింద దామన్ పార్ట్ లో ఏదైతే వైట్ ఉంటుందో అదే లేస్ ని 4 సైడ్ ఇచ్చారనమాట. దీని కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 1700 పడుతుంది. దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉంటాయి. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 1700 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ మెటీరియల్ ఇది. ఓకే, మెటీరియల్ ఆరెంజ్ కలర్ చందేరి వస్తుంది మనకి. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. అంటే దీనికి నెక్ పార్ట్ అంటూ సపరేట్ గా జస్ట్ రన్నింగ్ లోనే ఉంటుంది. మనకి నచ్చినట్లు నెక్ ని డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలర్ చందేరి మీద లోటస్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్, దానికి అవుట్ లైన్ వచ్చేసి డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు అనమాట. చిన్న బుటీస్ ఇచ్చారు మనకి. మెటీరియల్ అంతా కూడా దగ్గరగా. కింద బార్డర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఉంటుంది. రా సిల్క్ కాంట్రాస్ట్ ఇచ్చారు. కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ రా సిల్క్, కింద గోల్డ్ కలర్ బార్డర్, జూట్ బార్డర్, గ్రీన్ కలర్ పైపింగ్ ఉంటుంది. ఈ బ్లాక్ కలర్ రా సిల్క్ మీద మనకి పల్లకి డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ హార్స్ మీద మనకి ఆరెంజ్ కలర్, గ్రీన్, క్రీమ్ కలర్ తో ఒక మనిషిని డిజైన్ చేసి తర్వాత పల్లకి డిజైన్. ఈ బోర్డర్ అంతా మనకి ఫ్రంట్ పార్ట్ దామన్ పార్ట్ వస్తుంది అనమాట.
బ్యాక్ మొత్తం మనకి ప్లెయినే ఉంటుంది. హ్యాండ్స్ కూడా ఆరెంజ్ కలర్ ప్లెయిన్ ఇచ్చి మనకి గోల్డ్ కలర్ బోర్డర్ అనేది హ్యాండ్స్ కి ఇచ్చారు. దీనికి బాటమ్ అంచు బాటమ్ వచ్చేసి మనకి సేమ్ ఆరెంజ్ కలర్ సాటిన్ బాటమ్ ఇచ్చారు. ఓకే, ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. అంటే మనం చుడీ కుట్టించుకోవచ్చు, లేదంటే పటియాలా కూడా బాగుంటుంది. చున్నీ మనకి ప్రింటెడ్ ఇచ్చారు. ఎందుకంటే ఈ ఫ్లవర్ ఏదైతే మనం క్రీమ్ కలర్ తీసుకున్నామో ఆ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ గా చున్నీ మనకి ప్రింటెడ్ తీసుకున్నారు అనమాట. క్రీమ్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మనకి బోర్డర్ వచ్చేసి ఏంటంటే ఫ్లవర్ ప్రింట్, లీఫ్ ప్రింట్ లాగా బ్లాక్ ఇచ్చేసి ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు. టోటల్ గా రా సిల్క్ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ పైపింగ్ ఉంటుంది. ఓకే, మెయిన్ డ్రెస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ మనకి 4 సైడ్స్ బోర్డర్ లాగా ఇచ్చారు, చిన్న బోర్డర్. దీంట్లో కలర్స్ ఉన్నాయండి? ఉంటాయండి. ఓకే, దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2150 పడుతుంది. 2150 రూపీస్ కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది జార్జెట్ టాప్. ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ టాప్ వస్తుంది. ఓన్లీ టాప్ ఓకే. ఇది నెక్ పార్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ ప్యూర్ ఖాదీ తీసుకున్నారు. బ్లాక్ కలర్ కాంబినేషన్, అంటే హ్యాండ్స్ విత్ షోల్డర్ మిక్స్ అయ్యేటట్టు మనకి ఆ కాంబినేషన్ ఇచ్చి హ్యాండ్స్ కి పైపింగ్ రా సిల్క్ పింక్ ఇచ్చారు, నెక్ కూడా పింక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. ఇది పైన నుంచి జార్జెట్ బేబీ పింక్ తీసుకొని దాని మీదంతా కూడా మనకి జిగ్జాగ్ లాగా మనకి వైట్ కలర్ కాంబినేషన్ లో ప్రింట్ ఉంటుంది. క్రీమ్ కలర్ కాంబినేషన్. బటన్స్ చూస్తున్నట్లయితే మనకి పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో కాటన్ బటన్స్ ఇచ్చారు. దీని పైన కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న రోజ్ ఫ్లవర్ బడ్ ప్రింట్ ఇచ్చారు. ఓకే, కింద దామన్ పార్ట్ మనకి స్కర్ట్ బోర్డర్ లాగా స్ట్రైట్ కట్. దామన్ పార్ట్ బోర్డర్ చూస్తున్నట్లయితే వైట్ కలర్ మీద టోటల్ గా బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు, లీఫ్ అండ్ ఫ్లవర్ ప్రింట్. కింద వచ్చేసి మనకి పింక్ వైట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్స్ రా సిల్క్, పైన ప్రింటెడ్ డ్రెస్ టాప్ కలర్ కాంబినేషన్ ప్రింట్ తీసుకున్నారు. ఈ బోర్డర్ 2 సైడ్స్ ఉంది. మనకి టాప్ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. దీనికి బ్లాక్ కలర్ లెగ్గింగ్ వేసుకొని చున్నీ కూడా బ్లాక్ వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఈ టాప్ కాస్ట్ ఇది వచ్చేసి 1500 పడుతుంది. విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో మరికొన్ని డిజైనర్ కలెక్షన్స్ చూసే ముందు సొగసు చూడు తర్మాలో ఒక షార్ట్ బ్రేక్. నెక్స్ట్ వెరైటీ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది టాప్ ఫ్లోర్, అంటే మనకి కింద వరకు వస్తుంది ఫ్లోర్ లెంత్. ఓకే, లెంతీగా ఉంది. ఫ్రీ సైజ్ నెట్టెడ్ లో టాప్ అన్నమాట ఇది మనకి. ఓకే, 0 సైజ్ నెట్ అండి, చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే మనకి బాగా స్ట్రెచబుల్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి నెక్ పార్ట్ చూస్తున్నాము. నెక్ పార్ట్ వచ్చేసరికి ఇక్కడ ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఒక బిగ్ సర్కిల్స్ ని డిజైన్ చేశారు. లేయర్స్ లుక్ వచ్చేటట్లు మనకి దాని మొత్తం కూడా బీడ్స్ మనకి బ్లాక్ కలర్ తో డిజైన్ చేసి మిడిల్ మాత్రం గ్రే అండ్ వైట్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి నెట్టెడ్ తీసుకున్నారు. మనకి టోటల్ గా 0 సైజ్ నెట్ తీసుకొని హ్యాండ్స్ కూడా ఇక్కడ జార్జెట్ మీద ఫ్లవర్ బార్డర్ ఇచ్చారనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్ నుంచి కూడా 3 కలీస్ లాగా స్టార్ట్ చేసి ఈ 1 సైడ్ పార్ట్ అంతా స్టార్స్ అంటే వైట్ మీద బ్లాక్ కలర్ స్టార్స్. ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అండి? నెట్టెడ్ అంటే స్ట్రెచబుల్ ఉంది. అది కూడా మంచి షైనింగ్ ఇచ్చారనమాట వైట్ కలర్ మీద. దానికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో మనకి స్టార్స్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ బ్లాక్ ప్లెయిన్ వస్తుంది. ఇది మనకి కొంచెం గేర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, బ్యాక్ సైడ్ కూడా సేమా? బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ బంచ్ అనేది మిస్ చేసి ప్లెయిన్ వస్తుంది బ్లాక్. ఓకే, ఇది ఓన్లీ టాప్. దీని కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 1350 రూపీస్ పడుతుంది. 1350 రూపీస్ కి ఈ టాప్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ మెటీరియల్ వస్తుంది. ఓన్లీ మెటీరియల్. నెక్ పార్ట్ చూస్తున్నట్లయితే గ్రీన్ కలర్ బీడ్స్ బ్లాక్ కలర్ బీడ్స్ తో వర్క్ వస్తుంది. ఫ్లవర్ కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ బీడ్స్ అవుట్ లైన్ బ్లాక్, లీఫ్ పార్ట్ అంతా కూడా బ్లాక్, స్టోన్స్ ఇచ్చారు వైట్ కలర్, ఇక్కడ స్ప్రింగ్ వర్క్ ఇచ్చారు అనమాట. ఇది నెక్ పార్ట్. 2 సైడ్స్ కూడా మనకి ఏంటంటే ఈ గ్రీన్ పైన బ్లాక్ కలర్ తో థ్రెడ్ వర్క్ స్టోన్ ఇచ్చారు. మిర్రర్ చూస్తూ ఉంటాం, మిర్రర్ కాకుండా కుందన్ ఇచ్చారు. కుందన్ తో మనకి డిజైన్ చేసి హ్యాండ్స్ కి వచ్చేసరికి గ్రీన్ కలర్ ప్లెయిన్, హ్యాండ్స్ కి బ్లాక్ కలర్ బార్డర్ వస్తుంది. కింద కూడా సేమ్ దామన్ పార్ట్ జస్ట్ ఒక బ్లాక్ కలర్ రా సిల్క్ బార్డర్ ఇచ్చారనమాట. దీనికి బాటమ్ అంచుని బాటమ్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ ప్రింటెడ్ వస్తుంది. డిజైనర్ వస్తుంది. అంటే టోటల్ గా కాటన్ బాటమ్ తీసుకొని దానికి గ్రీన్ కలర్ టాప్ గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ కలర్ తో ప్రింట్ ఇచ్చారు, లీఫ్ ప్రింట్ టోటల్ గా మనకి. అంటే ఆ ప్రింట్ కూడా ఇక్కడ ఉండే ఫ్లవర్ షేప్ ప్రింటే వస్తుంది మనకి నెక్ పార్ట్ లో ఉన్నటువంటి. ఓకే, ఇది బాటమ్ వస్తుంది మనకి. బ్లాక్ కలర్ కి గ్రీన్ తో ఇచ్చారు టాప్ కలర్ కాంబినేషన్ తో. ఇది వచ్చేసి మనకి షిఫాన్, మార్బల్ షిఫాన్. సేమ్ మనకి బాటమ్ ఏదైతే ప్రింట్ ఉంటుందో అదే ప్రింట్ మనకి. చాలా బాగుందండి.
బాటమ్ అండ్ చున్నీ బాగా డిజైన్ చేశారు. అంటే ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది. దీని కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 1415 రూపీస్ పడుతుంది. 1415 రూపీస్ కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉంటాయి. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా మెటీరియల్ వస్తుంది, మెటీరియల్ పార్టీ వేర్. ఓకే ఓకే, పింక్, లైట్ బేబీ పింక్ అండ్ డార్క్ పింక్ కలర్. మనకి ఇక్కడ టూ షోల్డర్స్ చూస్తున్నట్లయితే నెట్టెడ్ లాగా మనకి లేస్ డిజైన్ వచ్చేటట్లు గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారు. టూ సైడ్స్ నెక్ వచ్చేసరికి బీడ్స్ స్టోన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి మోతీస్, అలాగే మనకి క్రీమ్ కలర్, వైట్ కలర్ ఉలెన్ థ్రెడ్ తో డిజైన్ చేసి పాల్ వర్క్ కూడా కింద వరకు వచ్చేటట్లు డిజైన్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకి షోల్డర్ నుంచి మనకి కొంచెం క్రష్డ్ డిజైన్ వస్తుంది. ఇది జరీ గోల్డ్ కలర్ జరీ ఒకటి, పింక్ కలర్ ప్లెయిన్ ఒకటి, ఇట్లా డిజైన్ తీసుకొని మనకి టోటల్ టాప్ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. మనకి ఫ్రీ సైజ్ ఇచ్చారు. స్ట్రైట్ కట్ వస్తుంది. ఇది కూడా మనకి సైడ్స్ వచ్చేసరికి పింక్ కలర్ రాసిల్ కి ఇక్కడ గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఉలెన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి లేస్ ఇచ్చారు గోల్డ్ కలర్ కాంబినేషన్ తో, మనకి ఫ్లవర్ డిజైన్ తో లేస్ ఒకటి వస్తుంది. ఇది మనకి ఫ్రంట్ మాత్రమే ఇంత హెవీ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తున్నట్లయితే ప్లెయిన్ పింక్ కలర్ ఇచ్చారు అనమాట, చందేరి మెటీరియల్. నెక్ పార్ట్ పైన బ్యాక్ సైడ్ మాత్రం సేమ్ వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి సేమ్ పింక్ కలర్ రా సిల్క్ ఇచ్చేసారు ప్లెయిన్. అంటే బ్యాక్ సైడ్ లో మనం ఏదైతే పింక్ కలర్ చూసామో సేమ్ కలర్ కాంబినేషన్. అలాగే సైడ్స్ లో మనకి డిజైన్ ఇచ్చారు కదండి స్ట్రైట్ కట్ లో, ఆ డిజైన్ ని మనకి హ్యాండ్స్ దగ్గర ఇచ్చారనమాట. టోటల్ గా మనకి టాప్ ఇట్లా ఉంటుంది. దీనికి బాటమ్ వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఓకే, కాటన్ బాటమ్. ఓకే, చున్నీ మనకి షిఫాన్, ప్యూర్ షిఫాన్ పింక్ కలర్, రాణి పింక్ కలర్. దానికి మళ్ళీ ఏంటంటే మనకి హ్యాండ్స్ దగ్గర వచ్చినట్టు డిజైన్ ఇచ్చారనమాట. హ్యాండ్స్ దగ్గర మనకి టూ సైడ్స్ కట్ వర్క్ స్టైల్ ఉంటుంది కదా, అక్కడ ఇచ్చారు. ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ ఇక్కడ ఇచ్చారు. దీని కాస్ట్ 2100 రూపీస్ కి ఈ పార్టీ వేర్ కలెక్షన్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ మెటీరియల్ మనకి ఇది చందేరి ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి పట్టులోకి కనిపిస్తుంది. కొంచెం షైనింగ్ ఉంటుంది మనకి. నెక్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి చిన్న చిన్న మోతీస్ బీడ్స్ తో డిజైన్ ఉంటుంది. అంతా కూడా పీచ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారు. మ్యాంగో డిజైన్, లీఫ్ డిజైన్ అంతా కూడా మనకి మోతీస్ తో డిజైన్ ఉంటుంది. దానికి లోపలంతా కూడా కాంతా వర్క్ లాగా ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. ఓకే, దీనికి అవుట్ సైడ్ చూస్తున్నట్లయితే క్రీమ్ కలర్ చందేరి పైన మనకి అక్కడ 2 కలర్స్ బీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ బీడ్స్ ని సర్కిల్స్ లాగా చేసి మిడిల్ లో స్టోన్ ఇచ్చారనమాట. కింద బోర్డర్ చూస్తున్నట్లయితే ఆరెంజ్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ కడీ బోర్డర్ ఉంటుంది మనకి. టాప్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా హెవీగా నీట్ గా ఉంటుంది మనకి. చాలా గ్రాండ్ గా ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి మనకి సేమ్ వస్తుంది. ఓకే, దీనికి బాటమ్ అండ్ చున్నీ. బాటమ్ కింద మనకి బోర్డర్ ఏదైతే కలర్ కాంబినేషన్ ఉంటుందో కాటన్, ఎల్లోయిష్ ఆరెంజ్ కాటన్ తీసుకున్నారనమాట. కాటన్ మనకి ప్లెయిన్ మెటీరియల్ ఇచ్చేసారు. మనం చుడీ బాటమ్ కానీ మనకి నచ్చినట్లు స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి చున్నీ డిజైనర్ చున్నీ ప్రింటెడ్ చున్నీ వస్తుంది. టోటల్ గా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్, దాని పైన అంతా కూడా సన్నటి ప్రింట్ ఫ్లవర్ అండ్ లీఫ్ ప్రింట్, ఆరెంజ్ కలర్ కాంబినేషన్, ఆరెంజ్ కలర్ అలాగే గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు. 4 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. చాలా బాగుందండి. మొత్తం టోటల్ గా మనకి డ్రెస్ అనేది ఇలా ఉంటుందండి. ఇది డ్రెస్ మెటీరియల్. దీని కాస్ట్ ఇది వచ్చేసి 1750 రూపీస్ పడుతుంది. 1750 రూపీస్ కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉంటాయి, దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్. ఇది మనకి టాప్, ఓన్లీ టాప్ వస్తుంది. 2 లేయర్స్ కోట్ మోడల్ వస్తుంది. ఓకే, ఇది ఇన్నర్ పార్ట్ అండి. ఇన్నర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ అంతా కూడా నెక్ వైట్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్ ఇచ్చి దాని మీద మనకి మోతీస్ ని స్టోన్ చేశారనమాట. దానిపైన మోతీస్ ఇచ్చారు మనకి. ఓకే, అంటే ఇక్కడ కిందంతా కూడా ప్లెయిన్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది మనకి. ఇది లోపల పార్ట్ వస్తుంది. దానికి మళ్ళీ మనకి కోట్ మోడల్ ఇచ్చారు. ఓకే, సపరేట్ గా వస్తుంది కోట్. ఇది చూస్తున్నట్లయితే ఇక్కడ అంతా కూడా జాకెట్ టైప్ లో మనకి ప్యాటర్న్. ఇది వచ్చేసి ఏంటంటే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి జార్జెట్ హ్యాండ్స్, గ్రీన్ కలర్. ఇక్కడ బంచ్ ఇచ్చారు మనకి, ఒక అప్లిక్ వర్క్ మనకి ప్యాచ్ వర్క్ లాగా రా సిల్క్, దాని మీద అంతా కూడా సీ గ్రీన్, పిస్తా గ్రీన్, క్రీమ్ కలర్ కాంబినేషన్ తో మనకి థ్రెడ్ వర్క్. 2 సైడ్స్ షోల్డర్ పార్ట్ లో వచ్చే విధంగా మనకి ప్యాచ్ వర్క్ వచ్చింది. హ్యాంగింగ్స్ మనకి ఫ్రంట్ వచ్చేసి నాట్స్ కూడా ఇచ్చారనమాట. హ్యాంగింగ్స్ లాగా మొత్తం కోట్ మోడల్. పైపింగ్ వైట్ కలర్ ఉంటుంది. టోటల్ జార్జెట్ ఉంటుంది. మనం ఒకసారి పెట్టి చూసినట్లయితే ఐడియా వస్తుంది అనమాట. ఇది ఇలా వస్తుంది. అంటే స్లీవ్స్ కూడా వచ్చాయి, పైన లేయర్ లో మనకి స్లీవ్స్ కూడా ఇచ్చారు. ఈ టైప్ లో ఉంటుంది. ఇది మనకి ఇలా ఫ్రంట్ కనిపిస్తుంది.
ఇట్లా నాట్ వేసుకున్నట్లయితే టోటల్ గా డిజైనర్. ఓకే, దీనికి వైట్ కలర్ బాటమ్ కానీ లేదు అంటే లైట్ గ్రీన్ కలర్ లెగ్గిన్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది. దీని కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 1350 పడుతుంది. 1350 రూపీస్ కి ఈ టాప్ అవైలబుల్ ఉంది. మొత్తం మనకి వెస్ట్రన్ టైప్ ఆఫ్ డిజైన్. ఓకే, నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మెటీరియల్ ఓకే పింక్ కలర్ కి మనకి మ్యాటీ వర్క్ వస్తుంది అనమాట. టోటల్ గా టాప్ కాటన్ మెటీరియల్, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ కి మ్యాటీ స్టిచ్. మెటీరియల్ ఏంటంటే మనకి ఏ సైజ్ వాళ్ళైనా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు, మనకి నచ్చినట్టు కూడా స్టిచ్చింగ్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ చూస్తున్నాం, బేస్ అంతా కాటన్, మనకి సెల్ఫ్ చెక్స్ వచ్చేసి మనకి చిన్న చిన్న థ్రెడ్ డిజైన్ ఉంటుంది. ఆ మెటీరియల్ పైన అంతా కూడా మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు. టోటల్ గా మ్యాటీ వర్క్ ఉన్నటువంటి లీఫ్ డిజైన్ ఉంటుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే కాంట్రాస్ట్ కలర్ డిజైన్. ఈ కింద వచ్చేసి మనకి వైట్ కలర్ కాటన్ మీద మనకి మ్యాటీ వర్క్ ఇచ్చారు. టోటల్ గా మనకి పైన ఉండే మ్యాటీ వర్క్ అంటే పైన పింక్ మీద క్రీమ్, ఇక్కడ క్రీమ్ మీద పింక్ ఆపోజిట్ లో ఇచ్చారు మనకి. ఫ్రంట్ పార్ట్ మాత్రమే మనకి ఇలా హెవీ వర్క్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి ప్లెయిన్ హ్యాండ్స్ కంటిన్యూ అవుతుంది. ఓకే, దీనికి బాటమ్ డిజైనర్ బాటమ్ కాటన్ క్రీమ్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ కింద పార్ట్ మనకి టోటల్ గా డిజైన్ వస్తుంది. ఇది కట్ వర్క్ మోడల్ ఇచ్చారండి, ఇట్లా హోల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. కింద యాంకిల్ దగ్గర వస్తుంది డిజైన్ వచ్చేసి. దీనికి ప్రింటెడ్ వస్తుంది మనకి. ఓకే, బాటమ్ కలర్ అండ్ టాప్ కలర్ ఏ కలర్స్ అయితే ఉన్నాయో క్రీమ్ అండ్ పింక్ కలర్, ఈ 2 కలర్స్ కాంబినేషన్ తో మనకి చున్నీ అనేది ప్రింటెడ్ మోడల్ లో ఇచ్చారు. క్రీమ్ కలర్ బేస్ మనకి ప్రింటెడ్ ఇచ్చారు. బ్లాక్స్ వైజ్ మనకి ప్రింట్ తీసుకున్నారు. టోటల్ గా ఎడ్జ్ లో చిన్న లేస్ బార్డర్ వస్తుంది. దీని కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 1200 పడుతుంది. 1200 రూపీస్ కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉంటాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సొగస్చూడి తర్మాలో మరో షార్ట్ బ్రేక్. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది డ్రెస్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ కి లక్స్ గ్రీన్ కలర్ లోనే మనకి డార్క్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్. ఇది నెక్ హై నెక్ వస్తుంది అనమాట. మనకి గోల్డ్ కలర్ జరీతో మనకి జిగ్జాగ్ లాగా డిజైన్ నెక్ పార్ట్ ఇచ్చారు. షోల్డర్ కాలర్ నెక్ టైప్ మోడల్ తీసుకున్నారండి. బ్యాక్ ఇట్లా మనకి హోల్ టైప్ లో వచ్చింది. అంటే మనం బ్యాక్ సైడ్ చూస్తే ఐడియా వస్తుంది. ఇది వచ్చి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది. దీని పైన అంతా కూడా మనకి బంజారా మిర్రర్, చిన్న మిర్రర్ తీసుకొని మనకి అవుట్ లైన్ అంతా థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఫిల్లింగ్, ఫ్రంట్ పార్ట్ అంతా మిర్రర్ ఫిల్లింగ్ ఉంటుంది. బెల్ట్ పార్ట్ నెక్ మనకి కాలర్ ఏదైతే ఉంటుందో అదే డిజైన్ ని బెల్ట్ పార్ట్ ఇచ్చారు. కలీస్ అనేవి మనకి చిన్న చిన్న కలీస్ ని స్టార్ట్ చేసి కొంచెం గేర్ వచ్చేటట్లు మనకి ఫ్రాక్ మోడల్ లాగా డిజైన్ ఉంటుంది. దామన్ పార్ట్ మనకి నెక్ పార్ట్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తీసుకొని మనకి కాలర్ నెక్ కి ఇచ్చిన డిజైన్ ని బెల్ట్ పార్ట్ లో కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నారు అనమాట. బ్యాక్ సైడ్ చూస్తున్నట్లయితే మనకి ఫిట్టింగ్ అనేది ఏంటంటే మనం బ్యాక్ సైడ్ కూడా ఒక రౌండ్ నెక్ లాగా దానికి చుట్టూ కూడా మనకి మిర్రర్ ఇచ్చారనమాట. బెల్ట్ పార్ట్ సేమ్. బాటమ్ వచ్చేసి మనకి వైట్ క్రీమ్ కలర్ క్రేప్ బాటమ్ వస్తుంది. డ్రెస్ 9 కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. చున్నీ కూడా మనకి సేమ్ మనకి నెట్టెడ్ ఇచ్చారనమాట, క్రీమ్ కలర్. దీనికి బార్డర్ వచ్చేసరికి ఏంటంటే సేమ్ మనకి లక్స్ గ్రీన్ కలర్ కింద బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్. దీని కాస్ట్ ఇది వచ్చేసి 1750 రూపీస్ పడుతుంది. ఈ టోటల్ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 1750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ టాప్ అన్నమాట. పైన నెక్ పార్ట్ బాగా హైలైట్ హెవీగా ఉంటుంది మనకి. ఇక్కడ ఏంటంటే నెట్టెడ్ మీద టోటల్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఎల్లో కలర్ కాంబినేషన్ లోనే మనకి థ్రెడ్ వర్క్. ఇక్కడ బటన్స్ కూడా మనకి కాటన్ క్లాత్ బటన్స్ మనకి ఎల్లో కలర్. ఇక్కడ చూస్తున్నట్లయితే పింక్ ఆరెంజ్ గ్రీన్ కలర్ తో మనకి థ్రెడ్ వర్క్ వన్ బార్డర్, ఎల్లో మీద మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ లీఫ్ బార్డర్. సేమ్ బోర్డర్స్ ఇక్కడ కూడా రిపీట్ చేశారు. సేమ్ రిపీట్ అంటే కలర్ కాంబినేషన్ చేంజ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ నెట్టెడ్ మీద పింక్ గ్రీన్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న లీఫ్ ఇచ్చేసి మనకి దానికి గోల్డ్ కలర్ అవుట్ లైన్ ఉంటుంది. ఇది మనకి కింద టాప్ అంతా కూడా చూస్తున్నట్లయితే ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాని లోపలంతా కూడా ప్రింట్ 1 లేయర్ ప్రింట్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఎల్లో మీద డక్స్ ప్రింట్ ఇచ్చారు. క్రేన్ ప్రింట్స్ ఉంటుంది. అది కూడా బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. అది మనకి ఏంటంటే ఈ ఎల్లో పైన నుంచి చూసినట్లయితే మనకి ప్రింట్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఉంటుంది. దామన్ పార్ట్ బోర్డర్ కూడా మనకి కొంచెం హెవీగానే డిజైన్ చేశారు. అంటే పైన నెక్ పార్ట్ ఏదైతే ఉందో అదే బెల్ట్ పార్ట్ లో ఉన్న బోర్డర్ ని యాజ్ ఇట్ ఈస్ కింద దామన్ పార్ట్ ఇచ్చారు అనమాట. హ్యాండ్స్ వచ్చేసరికి సేమ్ మనకి షిఫాన్ హ్యాండ్స్ వస్తుంది.
కాలర్ నెక్. ఇది హ్యాండ్స్ కి థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారు మనకి టోటల్ గా. ఇది ఓన్లీ టాప్ అండి లేకపోతే ఓన్లీ టాప్ వస్తుంది. మనం దీని కాంట్రాస్ట్ ఏదైనా పింక్ కలర్ గ్రీన్ కలర్ లెగ్గింగ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 1350 రూపీస్. 1350 రూపీస్ కి ఈ టాప్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. ఇది డ్రెస్ మెటీరియల్. ఓకే, ఇది కాటన్ ఫ్యాబ్రిక్. కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఓకే, నెక్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి టోటల్ గా బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్ డిజైన్ తీసుకొని దానికి కూడా మోతీస్ ని డిజైన్ చేశారన్నమాట. కొంచెం బిగ్ సైజ్ వచ్చేటట్లు మనకి తీసుకున్నారు. ఇదంతా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి షేడెడ్ లాగా బ్లాక్ అండ్ వైట్ కలర్ తో చెక్స్ లాగా స్ప్రే టైప్ ఆఫ్ లుక్ ఉంటుంది. కింద మొత్తం కూడా ప్రింట్ ఇచ్చారు మనకి. ఇది అంటే ఒక బిగ్ ట్రీ, దానికి 2 సైడ్స్ స్మాల్ ట్రీస్ ని డిజైన్ చేశారనమాట. ఇక్కడ కింద లేస్ ఇచ్చారు. ఈ లేస్ అంతా కూడా వులెన్ థ్రెడ్ వర్క్ తో మనకి ఒక లేస్ క్రోషియా వర్క్ లాగా ఇచ్చారు. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ టాప్. హ్యాండ్స్ కూడా మనకి ఏంటంటే సేమ్ ప్రింట్ ఇచ్చారు. మనకి కింద దామన్ పార్ట్ ఉండే ప్రింట్ ని హ్యాండ్స్ కి డిజైన్ చేశారు. దీనికి బాటమ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ వస్తుంది. టోటల్ గా మనకి ఏంటంటే బాటమ్ అంతా కూడా థ్రెడ్ వర్క్ బాటమ్ కింద వస్తుంది మనకి. ఇది యాంకిల్ దగ్గర వస్తుంది. పైన అంతా కూడా డాట్స్ లాగా డిజైన్ ఇచ్చారు. దీనికి చున్నీ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ షిఫాన్ చున్నీ వస్తుంది. 2 సైడ్స్ లేస్ వర్క్ అంటే మనకి కాంట్రాస్ట్ గానే ఉంటుంది. టాప్ వచ్చేసి క్రీమ్ కలర్ ఉంది కదా, మనకి చున్నీ వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ క్రోషియా వర్క్ తో మనకి 2 సైడ్స్ ఇచ్చారు అనమాట. ఓకే, దీనిలో కలర్స్ ఉంటాయండి. దీని కాస్ట్ ఎంత ఉంది? 1600 పడుతుంది. 1600 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. అండ్ డ్రెస్ మెటీరియల్ నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి కాటన్ మెటీరియల్, కాటన్ ఫ్యాబ్రిక్, హ్యాండ్లూమ్ కాటన్. ఓకే, అంటే మనకి ఇది కొంచెం డబల్ షేడ్ ఉంటుంది. ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ డబల్ షేడ్. మనకి బాక్సెస్ లాగా స్టిచ్చింగ్ సెల్ఫ్ డిజైన్ తో స్టిచ్చింగ్ ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. కింద దామన్ పార్ట్ బార్డర్ చూసినట్లయితే ఇక్కత్ బార్డర్ ఇచ్చారు మనకి. పోచంపల్లి టైప్ ఆఫ్ లుక్. ఇక్కడ పింక్ కలర్ కాటన్, ఇక్కడ ఎల్లో కలర్ కాటన్ బార్డర్స్ తీసుకొని ఇక్కడ ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. బ్లాక్ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ లో క్రాస్ గా జిగ్జాగ్ గా డిజైన్ ఉంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్ టాప్ వస్తుంది. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ ప్లెయిన్ ఇచ్చేసారు. ఓకే, బాటమ్ ప్లెయిన్ కాటన్ ఎల్లో కలర్ కాంబినేషన్. చున్నీ కూడా కాంట్రాస్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో మనకి కాంట్రాస్ట్ చున్నీ వస్తుంది. సెల్ఫ్ లైన్స్ వస్తుంది. దీని కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 750 రూపీస్ పడుతుంది. ఓన్లీ 750. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుంది. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సెమీ స్టిచ్డ్. ఓకే, మస్టర్డ్ కలర్ కాంబినేషన్. పైన మొత్తం కూడా మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకుని గ్రే కలర్ కాంబినేషన్, దానిపైన టోటల్ గా కాటన్ థ్రెడ్ వర్క్ తో మనకి సర్కిల్స్ టైప్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. దాని లోపల గ్రే కలర్ కాంబినేషన్ తోనే మనకి హాఫ్ పల్ ని కూడా డిజైన్ చేశారు. నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ చందేరి ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. మనకి టోటల్ గా ఏంటంటే షోల్డర్ పార్ట్ లో కొంచెం ట్రాన్స్పరెంట్ లుక్ కనిపిస్తుంది. ఆ తర్వాత అంతా కూడా వీ నెక్ మోడల్ ఇచ్చేసారు. ఆ తర్వాత అంతా కూడా మనకి ఎల్లో కలర్ చందేరి ఫ్యాబ్రిక్ యూస్ చేసి టోటల్ డ్రెస్ మొత్తం కూడా ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఫ్రంట్ టాప్ లో మొత్తం మెటీరియల్ అంతా కూడా మనకి బాగా హైలైట్ అయ్యే విధంగా డిజైన్ అనేది క్రియేట్ చేశారు. ఇక్కడ కూడా లైట్ గ్రే కలర్ కాంబినేషన్ తోనే థ్రెడ్ వర్క్ అండ్ హాఫ్ పల్ డిజైన్ చేశారు. హెవీగా మిడిల్ పార్ట్ లో ఒక బంచ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఫ్లాస్ డిజైన్ వచ్చింది. మనకి ఎడ్జెస్ లో గోట్ వర్క్, అలాగే కట్ అంటే స్ట్రైట్ కట్ కాబట్టి మనకి గ్రే కలర్ తోనే ఇక్కడ ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు 2 సైడ్స్. దీనికి దామన్ పార్ట్ వచ్చేసి నెట్టెడ్ పైన మనం ఏదైతే ట్రాన్స్పరెంట్ అని చెప్పుకున్నామో గ్రే కలర్ కాంబినేషన్ తో అది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా డిజైన్ ఇక్కడ యాడ్ చేసి 2 సైడ్స్ కూడా మనకి గ్రే కలర్ కాంబినేషన్ తోనే చిన్న బోర్డర్ ఇచ్చారు. ప్లెయిన్ హ్యాండ్స్ ఇచ్చారండి. దానికి చిన్న బోర్డర్ గ్రే కలర్ కాంబినేషన్ బోర్డర్ తీసుకున్నారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఏ కలర్ వచ్చాయో చూద్దాం. సేమ్ కలర్ మస్టర్డ్ ఎల్లో. చున్నీ మార్బుల్ షిఫాన్. అంటే కలర్ మాత్రం సేమ్ కలరే, కాకపోతే దీనిపైన మనకి ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ వచ్చేసి మనకి హెవీగా ఉండే విధంగా ఎల్లోలోనే డార్క్ కలర్ అంటే కొంచెం ఆల్మోస్ట్ స్నఫ్ కలర్ కాంబినేషన్ తో ఒక టర్నింగ్ క్రీపర్ తీసుకున్నారు. ఆ తర్వాత మిడిల్ పార్ట్ అంతా కూడా డ్రెస్ లో మనకి డిజైన్ కలర్ వచ్చింది కదండి గ్రే కలర్, ఆ కలర్ కాంబినేషన్ తో మనకి మిడిల్ పార్ట్ లో చిన్న చిన్న బంచెస్ మోడల్లో ఫ్లవర్ ని ప్రింట్ ఇచ్చారనమాట. ఓకే, టోటల్ గా డ్రెస్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది సెమీ స్టిచ్. దీంట్లో కలర్స్ ఉంటాయండి? ఉంటాయండి. ఓకే, దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. దీని కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 1300 పడుతుంది. ఓన్లీ 1300 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ తో మనకి డిజైన్ చేశారు. మొత్తం మోతీ వర్క్ వచ్చింది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్ లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్ కి విజిట్ చేయండి.
ఇది ఇవాల్టి సొగసు చూడతర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.